అందరికీ శనార్థులు. ఇవాళ పొద్దుగల్ల మా ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా. పగటిలి పువ్వకు కోడిగుడ్డు కూరతో తిన్నా. వార్తలు చదివి ఇంటికి పోగానే కూడా ఉడుకుపెట్టిన గుడ్లతోనే అన్నం తింటా. ఎందుకు అనుకుంటుండ్రా? ఇవాళ కోడిగుడ్డు తినం. రోజుకో గుడ్డు తింటే పేకి మస్తు బలం వస్తుందని చెప్పేందుకే గీ ఎగ్ డేను పెట్టిండ్రు. సరే కానీ ముందుగల్లైతే హెడ్లైన్స్ చూడండి. ఓటేయకుంటే మళ్ళా కలుపుతారట ఆంధ్రాల. నోరు జారి నాల్కి గరుచుకున్న బలరాం నాయక్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నచ్చినాయట ఎమ్మెల్యేలకు. ఎమ్మట పోయి అడుగుండ్రి కావాలంటే మీకు. పాపం అలిసిపోయిండ్రు ఆశా వర్కర్లు. అస్సలు తోవ చూపియండ్రి సార్లు. మందు సీసాల మంత్రి కోసం సత్తి తండ్లాట. మహారాజా పోషకులకు మర్యాదలు లేకుండా పోయినరా నాయన. అద్దమ్మ రాత్రి ఆడోళ్ళు తిరుగుడేమో కానీ ఫతఫగలు తాగుబోతు మొగోళ్ళు తిరుగుని ఇక స్వతంత్రం లేకుండా పోయేది. బొమ్మలు గీసి అమ్ముకుంటున్న మంగ్లీ. ఇప్పటి సంది నేను పెయింటింగ్ చేస్తున్నా. ఒక్కొక్కటి చూడు ఆన్లైన్ లో పెడతా. నా సామి రంగా పైసలు కురవాలే నా మీద. ఇట్లనే చెప్తున్నా. జానారెడ్డి సార్ గరమావుడు ఎన్నడన్నా చూసిండ్రా? జానారెడ్డి సార్ కౌంటర్ ఇచ్చుడు ఎన్నడన్నీనరా? జానారెడ్డి సారు జానా బెత్తల గురించి కొలతలు మాట్లాడు చూసిండ్రా? సౌమ్యులు, కోపం రాని మనిషి అని పేరున్న జానారెడ్డి సారు సిగమూగినంత కోపరుడు ఎన్నడన్నా చూసిండ్రా? చూడలేదు కదా. అయితే ఇప్పుడు మేం చూపిస్తున్నాం చూడండి. రైతు భరోసా యాత్ర అని తిరుగుతున్నారు కదా చెయ్యి గుర్తోళ్ళు. వరంగల్ జిల్లాలో పెట్టిన మీటింగ్లా పెద్దలు జానారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇందాం మరి సార్ ఏం చెప్తాడో. సారు చెప్పు సారు. సమయాభావం ఏంటిది? వీళ్ళందరూ మాట్లాడిన మాటలన్నీ నా మాటలుగా భావించాలని చెప్పి మీ అందరికి. అట్లెట్లయితే సారు, మీరు పెద్దలు జానారెడ్డి గారు, వాళ్ళ మాటలు మీ ఒక్కటే ఎట్లయితాయి సారు? ఈ మధ్య కేటీఆర్ రకరకాల పదజాలాలను ఉపయోగించిన సంగతి మీ నరాల్లో జీర్ణించుకోలేక తుకతుక ఉడుకుతున్నది. అరే ఏమన్నాడు సారు? జానారెడ్డి జానెడి చేస్తాడా అని. మీరు చెప్పినని అన్నారని మీరే చెప్తున్నారు. ఆ బాబు అన్నాడు మొన్న. అసలు ఆయన బెత్తెడి చేయగలడనే నమ్మకం మీకుందా? లేదు. బెత్తెడి చేయలేని ఆయన జానెడి చెప్తే ఉంది, మూరేడు చెప్తే ఉంది. మరి నువ్వంటేందో ఒక పాలు అందరికి చెప్పు సారు. జానారెడ్డి అంటే జనం మనిషి అనేటువంటి విషయం మీ అందరికీ. మీ ప్రాంతంలో 31 సంవత్సరం క్రితమే పర్యటన చేసి ఈ ప్రాంతం ఫారెస్ట్ దొంగతనాన్ని ఆపు చేయటానికి స్వయంగా నేను మొత్తం అడివంతా తిరిగి దొంగలను పట్టుకున్నటువంటి చరిత్ర మనకు కావచ్చు సారు. ఇంకా ఈ మండల వ్యవస్థకు ఆద్యుడు జానారెడ్డి అనేటువంటి విషయం మీ అందరికి తెలియదు. ఈ సమయం కొద్దిగా తెలుసు. టీవీ చూస్తున్న వాళ్ళకు కూడా జరంత తెలిసే ఉంటది. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు విజయభాస్కర్ రెడ్డి టైంలో ఒక్కొక్క బస్తాకు 100-200 పెరిగితే కంపెనీలందరినీ నిలువరించి మీకు తక్కువ రేట్లకు ఇచ్చింది జానారెడ్డి కాదా? జానారెడ్డి ఏం చేశాడని అతనికి ఏమి తెలుస్తుంది? వాళ్ళ అయ్యకు తెలుసు, ఆయనకు కాదు. కేసీఆర్ సార్ కి మీ గురించి బగ్గా తెలుసు కాబట్టే పెద్దలు జానారెడ్డి గారి మాటకు మస్తు విలువిస్తాడు. జానారెడ్డి సార్ ముచ్చటిట్లున్నదా? ఇక బలరాం నాయక్ సార్ మాట్లాడుతున్నాడు, ఏమంటాడో ఇందాం. తెలంగాణ ప్రజలను అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చింది, కానీ మీరు సోనియా గాంధీకి అర్థం చేసుకోలేదు. మీరు సోనియా గాంధీ కరెక్ట్ అయిన అర్థం చేసుకుంటే రాబోయే ఎలక్షన్ లో, కమింగ్ ఎలక్షన్ రాబోతుంది, వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తు ఓటేసి చేయి గుర్తును గెలిపియాలి. లేకపోతే మనకు తెలంగాణ మాత్రం నెక్స్ట్ టైం మీరు అట్లా చేస్తే దీన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలుపుతాం. కలుపుతాం, తప్పేమన్నది ఏం కాదు. దాంతోనేమైంది? అరే ఎంత మాట అంటివి సారు. అరే ఆగండి సార్, ఆంధ్రాలో ఎందుకు కలుపుతాం సార్? ఆంధ్రాలో కలిపేందుకు మేమేమన్నా ఇదా? వాళ్ళకి చెప్తున్నా గుర్తు రావడానికి, కానీ తెలంగాణ మేము వదిలిపెట్టిపోతాం. వీళ్ళు పోతారా? రైతుల కోసం పెట్టిన మీటింగ్లా కాంగ్రెస్ లీడర్లు మాట్లాడిన ముచ్చట్లు గివి. బీడీ కార్మికులు మాకు పింఛన్లు ఇయ్యాలే అని లొల్లి చేస్తే పింఛన్లు ఇచ్చే. మున్సిపల్ కార్మికులు జీతాలు ఇయ్యమని ధర్నాలు చేస్తే జీతాలు పెంచే. ఉద్యోగులు డిఏ ఏరియర్స్ ఇయ్యమంటే అయ్యి కూడా ఇచ్చే. పిల్లగాళ్ళు కొలువులు కావాలంటే నోటిఫికేషన్లు ఇచ్చే.
అటెంక్ అందరూ సీఎం సార్ పోటకు పాల ప్యాకెట్ల అభిషేకాలు చేసే. మరి గీ సీక్రెట్ గీళ్ళకెందుకు తెలుస్తలేదో ఏందో. పాల ప్యాకెట్లు పట్టుకొని సీఎం సార్ దగ్గర కొన్రి, మీ పని అయిపోతుంది. అట్టిగా ఆళ్ళ మాటలు పట్టుకొని ఆగమాగం కాకుండ్రి. ఇగో గిట్లా ఆశా వర్కర్ల ఆశలన్నీ ఆరిపోయినాయి. అరే తెలంగాణ వచ్చినాక అందరికీ జీతాలు పెంచిండ్రు, మరి మాకెందుకు పెంచరు అని చలో అసెంబ్లీ కానీ వస్తా అంటే 7 కాడికి అరెస్టులు చేసిండ్రు పోలీసోళ్ళు. దొరికినోళ్ళని దొరికినట్టు వ్యాన్లకి ఎక్కిచ్చిండ్రు. అటు ఇటు నూకేసుకున్నట్లా కొందరికి దెబ్బలు కూడా తగిలినాయి. మరి మనం గీ అక్కని అడుగుదాం. అక్క, ఎవరిని కలుద్దామని వచ్చిండ్రు, ఏంది మీ ముచ్చట? నీ దగ్గర అప్పుడు ఏమన్నా ధర్నా చేయొద్దు, ఒక్క ఆడపడితే ధర్నా చేయొద్దు. నీకు నేను స్వయంగా నా ఇంటికి వచ్చి నన్ను అడగాలి అని చెప్పిండు. ఇప్పుడు నిన్ను స్వయంగా అడగడానికి సుధా నీకు వీల్లేదు. మేము ధర్నాలు చేస్తే సుధా మనం చేయనిత్తలేవు. ఎందుకు చేయనిత్తలేవు? కారణం ఏంది? ఇన్నొద్దులు పెద్ద సార్కు తెలవనట్టున్నది మీ ఉద్యమం గురించి. అరే ఆడవిడ్డ రోడ్డు మీదకి వస్తే సీఎం సార్ ఊకుంటాడా? నువ్వేం బాధపడకు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, ఇంటికే పిలుచుకొని లడ్డూలు తినబెట్టి మరి మీరు అడిగిన దానికంటే ఎక్కువనే జీతాలు పెంచుతాడు అని అంటున్నారు. గప్పట్ల గిట్లనే లొల్లి చేసి సార్ చేతితోని నోరు తీపి చేసుకున్న సఫాయి కార్మికులు. అబ్బా, ఎమ్మెల్యే సార్లంతా కలిసి సర్కార్ కొత్తగా కట్టించే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూసి వచ్చిండ్రు. ఇక గప్పటి సంది నాకు ఒకటే భయం అవుతుంది. గా ఇండ్లను చూసినాక గాళ్ళు కూడా మాకు కూడా గసొంటి ఇండ్లే కట్టియాలి. మా ఎమ్మెల్యే క్వార్టర్స్ కంటే గివే మస్తున్నాయి. ముందుగల మాకు ఇండ్లు ఇచ్చి అటెంక పబ్లిక్కి కట్టిద్దాం అని ఏడపోటీకి వస్తారేమో అని మస్తు భయం అవుతుంది. మరి ఇండ్లను చూస్తే అట్లున్నాయి. హైదరాబాద్ సన్నత్ నగర్ కాడ హైడిహెచ్ కాలనీల కడుతున్న 2 ఇళ్లను చూస్తందుకు కార్లేసుకొని వచ్చిండ్రు కారు గుర్తు ఎమ్మెల్యేలంతా. పెద్ద మనిషి పోచారం సార్ అయితే ఇండ్ల నక్షం చూసే మస్తు తారీఫ్ చేసిండు. హాగో ఇండ్లను లెక్క పెడుతున్నాడు. మొత్తం 396 ఉన్నాయట. జల్దిన లోపట్టుకోయి చూద్దాం పాసారు, జల్దిరా. వారే వా, ఇల్లు ఎంత మంచి కొడుతున్నది. ఇదేమో జగిలి, ఇది బాత్రూమ్. ఇంగ్లీష్ వాళ్ళ పాయికాన్లు కట్టించిండ్రు. గిదేమో అంటారా, అటక మీద సామాన్లు కూడా పెట్టుకోవచ్చు. అవును గాని అన్ని మొగోళ్ళే చూడవట్రి, మహిళా ఎమ్మెల్యేలంతా ఎటు అయినరు? రండ్రి కళ్ళు, రండ్రి రండ్రి. గిదేమో ముంగటి హాలు, ఎంతమంది చుట్టాలు వచ్చినా ఈయనే కూర్చోబెట్టచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఓ సురేఖక్క, రేఖక్క, ఇట్రాండ్రి, ముందుగల్లా మనం వంటరని చూద్దాం అని తోలుకపోతున్నది సునీతక్క. గీడనేమో గ్యాస్ పొయ్యి, పక్క పొంటున్న సెల్పులల్లా పోపు డబ్బాలు పెట్టుకోవచ్చు. పైన అటక కూడా పెద్దగానే ఉన్నది అని అనుకుంటున్నట్టున్నారు. మాది కూడా గిట్లనే ఉన్నది కానీ ఇంకా జర్రంతా పెద్దగా ఉన్నది అని అంటున్నట్టున్నది సురేఖక్క. మరి గిల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లున్నాయో చూసిండ్రు కదా, ఎట్లున్నాయో వీళ్ళని అడుగుదాం. పద్మక్క, మొదలు నువ్వు చెప్పు, వీటిని చూస్తుంటే ఏమనిపిస్తున్నది? నేను కూడా చాలా సంతోషపడతా ఉన్నాను. మేము కూడా, ఎందుకంటే ఇక్కడ చూసిన తర్వాత చాలా సర్ప్రైజ్ అయ్యాము. ఇలాంటి ఇల్లు ప్రతి పేదవాడికి కూడా ఉండాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం. టీవీలలో చూసేటోళ్ళకి కూడా గిట్లనే అనిపిస్తున్నది కదా. దసరా పండగ నాడు సీఎం సార్ వచ్చి పాలు వంగిస్తాడట ఈ ఇండ్లల్లా. ఇక మీ ఎమ్మెల్యేలంతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కట్టియాలో చూసిండ్రు. తొలుసూరి తాప ఒక్కో ఎమ్మెల్యే 400 ఇండ్లు కట్టిస్తారు. కాబట్టి మీ ఎమ్మెల్యేల ఎంబటబడి ఫస్ట్ లిస్టులా మీ పేరుండేటట్టు చూసుకోండి. అబ్బో, ఎందుకు గంతుశారు నువ్వు మంగ్లీ? ఎంత కొనుక్కుంటావు చెప్పు ముందుగాల ఈ బొమ్మను. ఏంది బొమ్మనా? ఏదది? ఓ 2 గడ్డి పోసలు ఉన్నాయి, మీద 2 పిట్టలు ఎగురుతున్నాయి, ఓ పోరడున్నాడు. ఏంది గిది బొమ్మనా? ఏమో పిచ్చి గీతలు గీసుకొచ్చి కొనుక్కున్నాడట, కొనుక్కున్నాడు. అయ్యా, నీ గింత కూడా కళాపోషణ లేదు సావిత్రి. ఇగో చూసినావా, ఇట్లా గాలి కూగుతున్న గడ్డిలో మనిషి యొక్క అంతరాత్మ దాగి ఉన్నది. ఈ ఎగిరే పక్షులు స్వేచ్ఛగా జీవించాలనే తత్వాన్ని చెప్తున్నాయి. మరి ఆడున్న మనిషి ఏం చెప్తుండు? ముసలితనం సావిత్రి, ముసలితనం. ఏ వయసులో ఉన్నవారైనా ఈ వయసులోకి వస్తే వంగిపోవాల్సిందేనని చెప్తున్నది సావిత్రి ఈ పెయింటింగు. ఇదో పెయింటింగు, దీనికి మళ్ళా అర్థాలు, పరమార్థాలు, తాత్పర్యాలు చెప్తాందేమో. తాత్పర్యాలుగా సావిత్రి, తాత్పరంగా చూడు ఈ బొమ్మను. నువ్వేం చెప్పదలుచుకున్నావు గా సూటిగా చెప్పు ముందుగల్లా. నువ్వు అర్జెంట్ గా ఈ బొమ్మ కొనుక్కొని మీ ఇంట్లో హాల్లో పెట్టుకో సావిత్రి.
వావ్, వెరీ నైస్ పెయింటింగ్. ఎక్కడిది యాంటిక్ పెయింటింగ్ అని మీ ఇంటికి వచ్చిన వాళ్ళంతా అడుగుతారు సావిత్రి. యాంటిక్ పీసా అరటి తొక్కనా? ఏంది సావిత్రి పిచ్చి ఫోటోని పట్టుకొచ్చి హాల్లో పెట్టుకున్నావు? ఆ నచ్చిన వాళ్ళంతా తిట్టిపోతారు. మాలాంటి పెయింటర్స్ల కళాత్మకత మీ అసంటోళ్ళకి అర్థం కావు, తమను అర్థం వేని మాకు ఏరిచుదే. ఆహా, ఏదో పెయింటింగ్ దీనికో కళాత్మకత. ఇంకా ఏ కట్టమెర్చలే ఈ కథాకథాత్మని. ఆగు, ఇగో ఈ ఫోటో తీసుకుంటావా? ఏంది ఈ పోట్ వాళ్ళకి ఇంకా రేటు కూడానా? కుక్కడికి ఇస్తాన్నా ఎవ్వరు తీసుకోరు. ఈ ఫోటో ₹1,00,00,000 అంటే నీ ఫేస్ ఏడబెట్టుకుంటావో? అమ్మో, ₹1,00,00,000 దీన్ని కొనుక్కునే తెలివైన వాళ్ళు ఎవరు? ఓ పారు చెప్పు. అర్రే పరాష్కానికి చెప్తలేను తల్లి, నిజమే చెప్తున్నా. ఆల్రెడీ ఆన్లైన్ లా ఒక ఆయన కొనుక్కున్నాడు 1000 పాటికి. ఏంది గీ బొమ్మల కోట? అయ్యో, మా సత్యకి చెప్పినా అంతకన్నా మంచిగా గీస్తుండేనేమో. కళా పోషణ తెలియని వాళ్ళకి ఏం తెలియదు. ₹1,00,00,000 కొన్న ఆయన కళ్ళతో చూడు, తెలుస్తుంది. నా కళ్ళు నాకున్నాయి, ఎవరి కోటి వాళ్ళకి ఆనందం గంతే. ఇప్పటి సంది నేను పెయింటింగ్ చేస్తున్నా, ఒక్కొక్కటి చూడు ఆన్లైన్ లో పెడతా. నా సామి రంగా పైసలు కురవాలే నా మీద, ఇట్లనే చెప్తున్నా. అంతేలే, కోట్లు వస్తున్నాయంటే నువ్వేడుకుంటావు. సరిగండి మంగ్లీ, పనుల పని మా సత్తి కూడా గీసిస్తాడు. గవి కూడా ఆన్లైన్ లో పెట్టుకో, గిరాకీ బగ్గేస్తుంది. అబ్బో, నేను గింత మంచి గీస్తేనే నీకు నచ్చలేదు. అసలు నీ బిత్తిరుతమ్ముడు గీస్తే ఇక అందరు కొన్ని రెడీగా ఉంటారు. భార్యాంచకరించి జోయాడితూ. అయ్యో పిచ్చి పిల్ల, బిత్తిరి గీసిన పెయింటింగ్లకే కోట్లు అలుపుతున్నాయి. మావుడు గీసింది అర్థం కాక అయ్యో ఎంత పరమార్థం ఉన్నది ఇంట్లో అని మస్తు మంది కొనుక్కుంటారు. సరేనా, ఆ పని చేసి పెట్టు. సరే కానీ మీ ఇళ్ళల్లో పిల్లగాళ్ళు గీసిన బొమ్మలు ఏమన్నా ఉంటే అవిటిని కూడా తీసి ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టుకోండి, మస్తు పైసలు వస్తుండొచ్చు. ఇరుందా ఈరా లేదు నెంబరు, ఇది కాదు. ఈరా సేమ్ టు సేమే ఉన్నది. ఇరుందా ఈడెవరా లేరు. అబ్బా, ఇలా సార్ ఉన్నాడు కానీ నెంబర్ లేరు. ఇలా కింద రాయాలి కదా నెంబరు. ఏంటకు ఉంటుంది అసూతము, ఏంటకు కూడా లేదు, తెల్లగా ఉన్నది. ఓ పోరడా, అవి చింపగలవు, ఆయనతో ఈపులు వల కొడతారు. ఇక అక్క వచ్చినావా? అక్క జర అర్జెంట్ లో పని ఉన్నది. మందు సీసల మంత్రి పద్మరావు సార్ నెంబర్ ఇవ్వ జరంతా. జరంతనా? సరే రాసుకో, 98485. ఐదే ఇచ్చినవి ఏంటిది అక్క? మొత్తం 13 నెంబర్లు ఉంటాయి. ఫోన్ నెంబర్ అంటే నాకు ఎరకలేదు అనుకుంటున్నావా? ఇంకా సగం నెంబర్ మీ తాత ఇస్తారా? మరి నువ్వు జర్రంత నంబరే చెప్పమన్నావు కదా, జర్రంతనే చెప్పినా. నేను అర్జెంట్ లో పద్మనాభ్ సార్ కు ఇంపార్టెంట్ మెసేజ్ పెట్టాలి. ఆర్తలు చెప్పమంటే ఫరాష్గా మారుతున్నావు ఏంటి అక్క? ఇంపోర్టెడ్ మెసేజా? ఏందో అది, ఆయన ఏం చేసిండు మళ్ళా? నీకు ఇత్త ఆయన ఏం చేయలేడు కానీ పద్మనాభ్ సార్ కు నాయన సారే అన్నాలం చేస్తున్నాడు అక్క. హే ఊకో తమ్మి, గా సారు ఎవ్వరు జోలుకోయే మనిషి కాదు. గాయని ఎందుకని ఆయన చేస్తాడు? పద్మరావు సార్ కు దెబ్బ కొట్టి పోలీస్ శాఖలు పెద్దగానిక చూస్తుండ్రాక. ఏందో జర అర్థమయ్యేటట్టు చెప్పు తమ్మి. జనం అవసరం ఎంచుతున్న పద్మరావు సార్ కు పైసలు రాకుండా చేస్తుండ్రాక నాయన సార్ పోలీసు వాళ్ళు. అట్లెట్లా? బార్లు బిర్యానీ దుకాణాల కానీ మఫ్టీలా దూటు చేస్తారంట పోలీసు వాళ్ళు. చేసి ఇగో పొట్ట నిన్న రాగి బండి మీద వచ్చి కూర్చోగానే నా దుక్కుని వచ్చి పట్టుకుంటారంట అక్క పోలీసు వాళ్ళు. ఎంత చచ్చిపడ్డది తమ్మి తాగేటోళ్లకు. చేదు మందు తాగాలి, బయటకు వచ్చి చేతులకు బేడి లేపించుకోవాలి. మన బార్ల షాపులకు వచ్చి మందులు తాగకపోతే పద్మరావు సార్ ఆమ్దానేమో తక్కువ అవుతుంది, నాయన సార్ ఆమ్దానేమో ఎక్కువ అవుతుంది కదా. అట్లా కాదు తమ్మి, అవి రెండు జోడు గుర్రాల శాఖలు. ఒక్కళ్ళకి ఆమ్దాన్ లాస్ అయినా ఇద్దరికి లాస్ అయినట్టే. ఈ ఇద్దరు ఎట్లా లాస్ అవుతారు అక్క? తాగి దొరికితేనే కదా ఫైన్ కట్టించుకొని ఆమ్దాని సంపాదించుకుంటారు పోలీసు వాళ్ళు. అది కూడా నిజమే అక్క. మంది తాగేటందుకు మందు దుకాన్లు ఎక్కువ పెంచితే తాగిన వాళ్ళని దొరకవాటనికే చెకింగ్ పోస్టులు పెట్టి తాగిన వాళ్ళని లోపటేసి ఎట్లా అక్క? అట్లా కాదు తమ్మి, తాగు తన్నలు కూడా క్రికెట్ ఆటల బాల్ లెక్క తప్పించుకొని ఉరకాలే. అప్పుడు ఎవ్వరికి దొరకరు. క్యాచ్ పట్టి అవుట్ అయినట్టు పోలీసు వాళ్ళకి దొరికి పట్టుకోరు. బాలాట అంటే అది మైదానంలో ఆట ఆడక్క. గిదంటే బిర్యానీ షాప్లో తాగే మందాట. ఇక పోయేటప్పుడేమో జేరుకొట్టు లెక్క హుషారుగా పోతారక్క. ఇక తాగి వచ్చేటప్పుడేమో మన తిన్న మంజేరుకున్న లెక్క. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఈజీగా బుద్ధి పట్టుకోవచ్చు. ఇక సరే గాని తాగిన వాళ్ళను పోలీసు వాళ్ళు ఎట్లా దొరకబడుతుండ్రో నువ్వు నాకు కరెక్ట్ చెప్పు, నేను ఒక ఉపాయం చెప్తా దొరకకుండా. ఇక అక్క పోలీసు వాళ్ళు అంట బిర్యానీ దుకాణాల కాడ మఫ్టీలో తిరుగుతుంటారంట. తాగిన వాళ్ళని చూసి ఇక బండి మీరు ఎక్కగానే ముంగలున్న చెక్ పోస్ట్ ఫోన్ చేసి హలో వస్తున్నారు, ఓవర్ యాక్షన్ బుద్ధి పట్టుకోండి, ఓవర్ యాక్షన్ అంటారంట అక్క. మరి అట్లయితే బార్లో తాగకుంటే ఇళ్ళలో తాగాలి,
అప్పుడే పోలీసు వాళ్ళు చూడరు కదా. ఇంట్లో తాగితే ఇంటి మినిస్టర్ ఊకుంటారక్క. ఇతడి మీద నేను చింతఫండ్ వేసినట్టు తోమినట్టు తోముతుంది. అక్క నీ అంత హుషారున్న ఆడోళ్ళ ఇండ్ల తాగుబోతులకు స్వతంత్రం ఉంటుందా అక్క? మరి అట్లయితే తాగుకుంటూ ఊకోవాలి. ఎవరు తాగమన్నారు? మహారాజా పోషకులకు మర్యాదలు లేకుండా పోయినరా నాయన. అద్దమ్మ రాత్రి ఆడోళ్ళు తిరుగుడేమో గాని పట్టపగలు తాగుబోతు మొగోళ్ళు తిరుగుడు ఇక స్వతంత్రం లేకుండా పోయేది. మరి పట్ట పగలు తాగుతారు, నిట్ట నిలువున మనుషులను చంపుతున్నారు. తప్పు తాగినోందే ఉన్నా పోయిన పానాలు తిరిగేస్తాయా? అందుకే పోలీసు వాళ్ళ డ్యూటీ పోలీసు వాళ్ళు చేస్తున్నారు తమ్మి. ఎందుకు పర్మిషన్లు ఇవ్వాలి, ఎందుకు తాగాలి, మళ్ళీ ఎందుకు పట్టుకోవాలి? ఏంటిదమ్మా అందరూ తాగమంటారు, తెరిచి పెడితేనేమో తాగుబుద్ధి అవుతుంది, మూసుకొని బంద్ చేసుకోవాలి దుఃఖం. నేను నెంబర్ దొరకవట్టుకుంటే ఎట్లాగా నాకు చేసి తిరిగి మొన్న ఓటేయకుంటే మళ్ళా కలుపుతారట ఆంధ్రాల. నోరు జారి నాల్కి గరుచుకున్న బలరాం నాయక్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నచ్చినాయట ఎమ్మెల్యేలకు. ఎమ్మట పోయి అడుగుండ్రి కావాలంటే మీకు. పాపం అలిసిపోయిండ్రు ఆశా వర్కర్లు. అస్సలు తోవ చూపియండ్రి సార్లు. మందు సీసాల మంత్రి కోసం సత్తి తండ్లాట. మహారాజా పోషకులకు మర్యాదలు లేకుండా పోయినరా నాయన. అద్దమ్మ రాత్రి ఆడోళ్ళు తిరుగుడేమో గాని పట్టపగలు తాగుబోతు మొగోళ్ళు తిరుగుడు ఇక స్వతంత్రం లేకుండా పోయేది. బొమ్మలు గీసి అమ్ముకుంటున్న మంగ్లీ. ఇప్పటి సంది నేను పెయింటింగ్ చేస్తున్నా, ఒక్కొక్కటి చూడు ఆన్లైన్ లో పెడతా. నా సామి రంగా పైసలు కురవాలే నా మీద, ఇట్లనే చెప్తున్నా. చూసేసారు కదా గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.